నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మొబైల్ ఐడి వాడే వారికి ముఖ్య గమనిక. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. కువైట్ మొబైల్ ఐడి ద్వారా సైబర్ దాడి జరిగింది. మీ యొక్క వ్యక్తిగత వివరాలు, మీకు సంబంధించిన వివరాలన్నీ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరైనా మొబైల్ ఐడి వాడుతూ ఉంటే దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయమని చెప్పేసి సోషల్ మీడియాలో పుకార్లు వస్తూ ఉన్నాయి. దీనిపైన కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ స్పందించిందనమాట. మై ఐడెంటిటీ కువైట్ మొబైల్ ఐడి అప్లికేషన్ సైబర్ దాడికి గురయ్యిందని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ప్రచారం అవుతూ ఉన్న వార్తలు తప్పు అని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ధృవీకరిస్తూ ఉంది. ఈ సమాచారం పూర్తిగా తప్పని, అప్లికేషన్ సిస్టంలు దాని సేవలపైన ఎటువంటి ప్రభావం చూపకుండా సమర్థవంతంగా మరియు సురక్షితంగా పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారాన్ని తీసుకోవాలని, పుకార్లను నమ్మవద్దని చెప్పేసి అథారిటీ అధికారిక మార్గాల నుంచి సమాచారం పొందాలని కూడా అథారిటీ సూచిస్తూ ఉంది. ప్రస్తుతం కువైట్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. కాబట్టి కువైట్లో ఉన్న ప్రవాసులు కావచ్చు, కువైటీ ప్రజలు కావచ్చు, అధికారిక వనరుల నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని చెప్పేసి ప్రస్తుతం కువైట్ మొబైల్ ఐడి పైన సైబర్ దాడి జరిగింది. అలాగే మీ యొక్క వ్యక్తిగత సమాచారం వెళ్ళిపోయింది, ఇన్స్టాల్ చేయండి అని చెప్పి ఒక పుకారుని అయితే సోషల్ మీడియాలో అయితే ప్రచారం చేయడం జరిగింది. అటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పుకార్లు వచ్చినప్పుడు దయచేసి ఇంకొకరికి షేర్ చేయొద్దన్న. చాలా మంది కువైట్ మొబైల్ ఐడి దాడి జరిగింది, సైబర్ దాడి జరిగిందని చెప్పేసి సమాచారం వచ్చిన తర్వాత కొంతమందికి షేర్ చేసినట్లయితే అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పుకార్ల మధ్య చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.